భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నవ్య అధ్యక్షత వహించారు. ముండా చదువుల్లో రాణించడం వల్లే స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటన్ వారిపై వీరోచితంగా పోరాటం చేశారని ఆమె తెలిపారు. గిరిజనులను చైతన్యపరచడంతో పాటు వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని గిరిజన నాయకుడు కైలాష్ నాయక్ ఆరోపించారు. భగవాన్ బిర్సా ముండా 1875వ సంవత్సరంలో బెంగాల్ ప్రెసిడెన్సీలో అహుబటు అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. చిన్న వయసు నుంచి కూడా చదువు మీద ఆయన మంచి ఆసక్తి చూపించడం అనేది మనం ఆయన జీవిత చరిత్రలో గమనించాలి. 25 సంవత్సరాల వయసులోనే ఆయన ఆశలు బాయడం జరిగింది. ఆయన మనకందరికీ కూడా ఆదర్శప్రాయుడు అందులోనే అయ్యారు. అలాగే అందరూ కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు అని ముండాలందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఆయన గిరిజన ఉద్యమం జరిపారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ధర్తీ ఆబా గ్రామ ఉత్సవానికి మోడీ గారి కేబినెట్ లోనే గిరిజనుల అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గిరిజన జాతుల కోసం ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకున్నారో వారిని అందరినీ కూడా పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రభుత్వము గిరిజనులకు సంబంధించిన నిధులన్నీ కూడా సర్వనాశనం చేసినారని కూడా మేము గిరిజన నాయకులుగా తెలుపుతున్నాం. రాబో 5 సంవత్సరాలలో కూడా గిరిజనుల బతుకులు ఇంకా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.